ఇకపై భౌభౌవులు వినపడవు, కరవడాలు కూడా కనపడవు. మై డియర్ డాగ్స్, ఇట్స్ టైమ్ టు వెకేట్ అంటూ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో యాక్షన్ షురూ అయింది. రోడ్డెక్కిన డాగ్ వెహికల్స్ రోడ్లపై కుక్కలు కనపడకుండా చేస్తున్నాయి. 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్న సుప్రీం ఆర్డర్స్ తోటి ఇటు అధికారులు వెరీ స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల్ని షెల్టర్ హోమ్స్కి తరలించడం సాధ్యమేనా? దేశవ్యాప్తంగా వీధి కుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాంగణాల్లో కుక్క కాటు ఘటనలు బాగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా ప్రాంతాలను వీధి కుక్కల రహితంగా మార్చాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ఆ డ్రైవ్ పై 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కలను పట్టుకున్న ప్రాంతాల్లో తిరిగి వదలొద్దని, సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన జస్టిస్ పార్థివాలా, ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం కుక్కల దాడులను సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లో ఉన్న వీధి కుక్కలను షెల్టర్ హోములకే పరిమితం చేయాలని ఆదేశించింది. అయితే జంతు ప్రేమికులు కోర్టు తీర్పును నిరసిస్తూ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. సంస్థాగత ప్రాంతాల్లో కుక్క కాటు కేసులు పెరిగిపోతుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారుల సమన్వయంతో ఒక జాయింట్ డ్రైవ్ నిర్వహించి అన్ని ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకోవాలని స్పష్టం చేసింది. ఇక అదేవిధంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు భారీ ఎత్తున జరుగుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణమే చర్యలు చేపట్టి రోడ్లపై ఉన్న పశువులను పట్టుకొని వాటిని షెల్టర్ హోములకు తరలించాలని ఆదేశించింది. వాటికి అవసరమైన సంరక్షణ, వసతులు కల్పించాలని సూచించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు NHAI ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్క కాటుతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దిగజారుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ డ్రైవ్ ను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, 8 వారాల్లో కుక్కలన్నింటినీ షెల్టర్ హోమ్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. సో అసలు వీధి కుక్కలే లేకుండా చేయాలి అన్న ఈ స్పెషల్ డ్రైవ్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.